హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 3BHK 200 స్క్వేర్ యార్డ్స్ హౌస్ తీసుకొచ్చాము. ఈ హౌస్ వచ్చేసేసి మనకి మెయిన్ రోడ్ పక్కనే ఉన్న హౌస్ అండి. సో చూద్దాము ఈ హౌస్ గురించి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్. దీని ముందు 30 ఫీట్ రోడ్ ఉంది. ఇదంతా 30 ఫీట్ రోడ్డు. సో మెయిన్ రోడ్ పక్కనే ఉందండి ఈ హౌస్ అయితే. చూపిస్తాను మీకు ఇంకా ఫర్దర్గా బిల్డింగ్ మీదకి వెళ్ళినప్పుడు మీకు మెయిన్ రోడ్డు అక్కడ నుంచి హౌస్ ఎంత దూరం అనేది నేను చూపిస్తాను. హౌస్ లోపలికి వెళ్ళి చూద్దాం. పార్కింగ్ చాలా స్పేషియస్గా ఉందండి. మీకు ఈజీగా పెద్ద కార్ అయితే ఇందులో ఫిట్ అయిపోతుంది. చాలా స్పేషియస్గా ఉంది పార్కింగ్ అయితే. ఫాల్స్ సీలింగ్ వర్క్స్ అన్నీ నడుస్తున్నాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మీకు చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 4 వైపులు మనకి గోడ అయితే ఉంది. అండ్ 4 వైపులు మనకి వెళ్ళడానికి చాలా స్పేషియస్ సందు అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడైతే మనకి వచ్చేసేసి ఈస్ట్ ఫేసింగ్ కదా, కిచెన్లోంచి డోర్ ఉంది. అక్కడ కింద మనకి వాష్ ఏరియా కూడా ఉంది. సో ఒకసారి ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇదంతా మనకి హాల్ అండి, చాలా స్పేషియస్ హాల్. సో హాల్ నేను అదర్ డైరెక్షన్లో చూపిస్తున్నాను. సో ఇక్కడ హాల్ నుంచి మనకి కిచెన్ వైపు చూద్దామండి. ఇది వచ్చేసి డైనింగ్ హాల్. పూజ గది. ఓపెన్ కిచెన్ ఇచ్చారండి. కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది ఇక్కడ. బెడ్రూమ్స్ చూద్దాం ఇప్పుడు. ఇది 3BHK హౌస్ కాబట్టి మనకి బెడ్రూమ్స్ అనేవి 200 స్క్వేర్ యార్డ్స్ ఉంది కాబట్టి మనకి బెడ్రూమ్స్ అనేవి చాలా పెద్దగా వచ్చాయి. సో మనకి కామన్ టాయిలెట్ అండి. మనకి 2 బెడ్రూమ్స్లో మనకి టాయిలెట్ అయితే ఉంది. ఇది వచ్చేసేసి కామన్ టాయిలెట్ ఇచ్చారు. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్. ఇది మాస్టర్ బెడ్రూమ్. చాలా స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. చాలా పెద్దగా ఉంది. దీనికి అటాచ్డ్ వాష్రూము. ఇది వెస్టర్న్ టాయిలెట్. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసేసి సెకండ్ బెడ్రూమ్ మనకి. ఇది కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. ఇక్కడ
ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. థర్డ్ బెడ్రూమ్ చూద్దాం. ఇది వచ్చేసేసి మనకి థర్డ్ బెడ్రూమ్. ఇది అండి బెడ్రూము, థర్డ్ బెడ్రూమ్. ఓకే అండి, ఇది హౌజు. ఇప్పుడు ఒకసారి బిల్డింగ్ మీదకి వెళ్ళి చూద్దామండి. ఈ లొకేషన్ అడ్వాంటేజెస్ అన్నీ చూద్దాము. ఇది మెయిన్ రోడ్కి ఎంత దగ్గర అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే, ఒకసారి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఓకే, 200 స్క్వేర్ యార్డ్స్ అండి హౌస్ వచ్చేసేసి. పక్కనే మనకి ఫుల్గా డెవలప్ అయిపోయిందండి ఏరియా అంతా. మొత్తము అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల. సో ఇది వచ్చేసేసి మెయిన్ రోడ్ అండి. ఇది మెయిన్ రోడ్డు. సో ఇది అహ్మద్గూడ మెయిన్ రోడ్ అండి. సో బండ్లగూడ నుంచి అహ్మద్గూడ వచ్చే దారిది మెయిన్ రోడ్డు. అండ్ మెయిన్ రోడ్ పక్కనే అండి హౌస్. సో చూసుకుంటే అది మీకు మెయిన్ రోడ్డు. అదంతా మెయిన్ రోడ్. అక్కడ నుంచి జస్ట్ ఇటు వచ్చేసేసి ఇదే అండి. ఓకే, అంటే మెయిన్ రోడ్ నుంచి హార్డ్లీ 50 మీటర్స్ ఉంటుందండి హౌస్. ఓకే, సో ఇది అండి ఎక్సలెంట్ హౌస్. అండ్ చుట్టుపక్కల చూసుకుంటే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అక్కడ మీకు కనబడుతుంది కదా ట్యాంక్, దాని పక్కనే మీకు సెంట్ ఆండ్రూస్ ఉంది. అలాగే ఇటు కొంచెం ముందుకెళ్తే మీకు హార్డ్లీ ఒక 300 మీటర్స్ వెళ్తే మనకి పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. అలాగే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా అన్నిటికీ మంచి ఏరియా అండి ఇది. సో అదే అండి లొకేషన్ అడ్వాంటేజ్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. సో నేను నా నెంబరు అండ్ ఈ హౌస్ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. అండ్ ఇంకొకటి వచ్చేసేసి మీరు ఈ హౌస్ కనుక నచ్చితే లైక్ చేయండి. ఎనీ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ సో దట్ నేను పోస్ట్ చేసిన వీడియో డైలీ ఐమ్ పోస్టింగ్ 2 వీడియోస్. పోస్ట్ చేయగానే వెంటనే మీకు ఈ వీడియో అనేది ఆన్ యువర్ యూట్యూబ్ స్క్రీన్ టాప్లో మీకు కనబడుతుంది. సో అందుకోసమని సబ్స్క్రిప్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.